కలెక్టరే లేడా? ఆయన కలెక్టర్తో మీటింగ్ ఎక్కడదా? తమాజ్ చేస్తాడా? నెంబర్ తీసుకో, ఫోన్ చేయి. కలెక్టరే లేడా? కలెక్టర్తో మీటింగ్ ఉన్నా అని చెప్తాడు. నీ దాంట్లోకి కొట్టు. ఇప్పుడు ఆగండమ్మా, అందరు ఒకేసారి అరవండి. అరిస్తేనన్నా అయిపోయినాక మళ్ళీ మాట్లాడదాం. మేము వచ్చింది ఈయన ఎవరో తెలుసుకుంటందుకు వచ్చినాం. ఈయన ఎవరు, ఎందుకు వచ్చిండు, ఏం రాసుకపోతుండో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మీరు కై 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 అంటే ఇక్కడ ఏమి వినిపిస్తలేదు, అక్కడ ఏమి వినిపిస్తలేదు. మీరు సైలెంట్గా ఉంటేనేమో ఏమైనా మాట్లాడవచ్చు. ఇక మీరు ఇటు అటు అటు అంటే బుర్ర ఖరాబ్ అవుతుంది. కొద్ది ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. ఈయన ఎవరో తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం. సైలెంట్గా ఉండండి. ఎవరన్నా నేను అరవాలనుకుంటున్నా అంటే వాళ్ళు చేయలేవట్టండి, టైం ఇద్దాం. ఎవరైతే అరవాలనుకుంటారో వాళ్ళు చేయలేవట్టండి, వాళ్ళకి టైం ఇద్దాం. బాధితులేమో నిమ్మలంగా కూర్చున్నారు, చేయలేవట్టు ఆయన. మీ ఆర్ఐకి చెప్పు, ఆర్ఐ కలిపి ఏం తమాషానా? మీ కలెక్టరే, మీరందరు బాధితులేనా? చలో ఇది ఇప్పుడు జర్ర మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. కొద్దిగా సైలెంట్గా ఉండండి. విషయం ఏంటంటే మైక్ మీరు సైలెంట్గా ఉంటే నాది ఆన్ దాకా వినిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆగండి అమ్మా. విషయం ఏంటంటే మైక్ మీరు సైలెంట్గా ఉంటే నాది ఆన్ దాకా వినిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆగండి అమ్మా. ఏం జరిగిందో ఉందండి. అంటే వీళ్ళు ఏమైనా మిస్గైడ్ అవుతా ఉన్నారా, లేకపోతే అధికారులు ఏమైనా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారా అనేటువంటి అంశం తేలాలి. అమ్మా ప్లేస్ లేదా? ఒక్క నిమిషం ఆగండి అమ్మా. తల్లి నువ్వు కూర్చో, తల్లి కూర్చోలేదంటే అట్లా పో. ఇగో అమ్మా ఏం జరిగిందండి, ఇగో వినండమ్మా, సైలెంట్గా ఉండండి. ఇక్కడ జరిగినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రం అంతా దావానంలా బాకింది. ఈ విషయము రాష్ట్రం అంతా ఇవాళ ఖమ్మంలో మీ అందరికీ జరిగిన అన్యాయం పట్ల గొంతెత్తుతా ఉన్నారు. అందరూ రాజకీయ నాయకులు లేకపోతే ఇంకా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వీళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు జరిగినటువంటి అన్యాయం ఏంది, ఈ అన్యాయానికి కారకులు ఎవరు? వినిపిస్తలేదా చెప్తా? ఈ అన్యాయానికి కారకులు ఎవరు ఏంది అనేటువంటి అంశాల మీద ఇది అంశాలన్నీ చూసినాం తల్లి. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే, నా పేరు తెలుసా అమ్మా? తీన్మార్ మల్లన్న. ఓకే,
ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే అమ్మా, మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరుంటున్నటువంటి వినోబాబా నగర్ ఉంది కదా, అది ఎంత 31 ఎకరాలా? ఓకే, 62 ఎకరాలు. రైట్, ఆగండి. 62 ఎకరాల భూమి. ఈ 62 ఎకరాల భూమి, ఈ భూమిలోకి అలా జేసీబీలు ఎందుకు వచ్చినాయి అనేది మొత్తం పరిశీలించినామమ్మా. ఏం జరిగిందంటే, గతంలో ఇక్కడ ఎప్పుడు 2013 నుంచి అక్కడ కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ బతుకుతున్నటువంటి క్రమంలో కొంతమంది అక్కడ మాకు సౌకర్యాలు కావాలి, మాకు నీటి వసతి కావాలి, కరెంటు వసతి కావాలని చెప్పి కొంతమంది కోర్టును ఆశ్రయించినారు. కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు ఏం చేసింది, విచారణ చేసి అధికారులకు నోటీసులు ఇచ్చింది. వాళ్ళకి ఎందుకు ఫెసిలిటీస్ ఇస్తలేరని నోటీసులు ఇస్తే, అప్పుడున్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ గారు కోర్టులో కౌంటర్ ఏమని వేసిందంటే, ఈ భూములు వాళ్ళే కావు, ఇవి